సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటికి మా వీడియోలు మంచి సపోర్ట్ చేస్తున్నారు. అంతే విధంగా అంతే మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను నేను. ఇంకొన్ని రోజులలో మొహరం స్టార్ట్ అవుతుంది. మొహరం అంటే తెలుసు కదా, మనకి పీర్ల పండుగ స్టార్ట్ అవుతుంది అన్నమాట బహుశా. సో ఇది మన ట్రెండింగ్ ఛానల్లో ఈ ప్రతి ఒక్క పీర్ల పండుగ అయిపోయేంత వరకు కూడా మొహరం సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ వీడియోలు, కంటిన్యూ వీడియోస్, ఆ ట్రెండింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఇది మన ట్రెండింగ్లో వస్తాయి. కాబట్టి మీరు అందరూ చూసి వీళ్ళపల్లి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మంచిగా చూసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసిరనుకో, ఇంకా మనం ముందు కూడా పోదాం, ఇంకా మంచి మంచి వీడియోలు కూడా తీసుకుందాం. ఎందుకంటే మన పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక అద్భుతం లాగా ఫీల్ అవుతాం అన్నమాట మనం ఇక్కడ ఉన్న వాళ్ళం. సో మన ప్రకృతిని, మన పల్లెటూరులో వచ్చేటువంటి ఉత్సవాలని ప్రతి ఒక్కటి కూడా కొంచెం హైప్గా మన గుర్తింపు మనం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మంచిగా నీట్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఆ దర్గా సంబంధించినటువంటి వీళ్ళపల్లి అనగా దర్గా గుర్తుకొస్తుంది. ఆ దర్గా చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, దర్గా ఎప్పుడు పీర్లు నిలబెడతారు, అసలు మొహరం ఎప్పుడు అనేది క్లారిటీగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ఓకేనా దోస్తులు, మరి పోదాం ఇక. రైట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే దర్గాలోనే ఉన్నాం. ఒకసారి చూపెట్టాను. మనం ప్రజెంట్ వీళ్ళపల్లి దర్గాలోనే ఉన్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు కొంచెం అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా టైం ఉంది కదా, ఎందుకంటే మీకు ముందు చూపిద్దామని అంతే. ఒక ఇంట్రడక్షన్ లాగా వీడియో తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇది గుండం, దేవుని యొక్క గుండం అంటారు ఇది. సో అగ్నిగుండం, ఆ మొహరంలో అగ్నిగుండం అనేది చాలా ప్రత్యేకమైనది. లాస్ట్ రోజులో అంటే ఇప్పటికి కూడా గుండం తవ్వితే లోపల ఇంకా నిప్పు ఉంటుందంట. ఆ నిప్పే ఆయన మహత్యానికి ఒక సాక్ష్యం అన్నమాట. సో ఈ గుండం లోపల ఇప్పటికీ నిప్పు ఉంటుంది. ఆ నిప్పుతోనే ఫస్ట్ గుండాన్ని వెలిగిస్తారంట. అంటే మళ్ళీ గుండము కట్టెలు వెలిగిస్తారు చూసినామా, అప్పుడు ఆ లోపల ఉన్న నిప్పు రవ్వతో కూడా ఇంకొంచెం యాడ్ చేసి వెలిగిస్తారంట. అంత పవర్ ఉంటుంది గుండానికి, చాలా మహిమాన్వితమైన గుండం. సో ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేసారు, మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంలో మళ్ళీ తీస్తారు. ఇక్కడ ఒకటి తులసి చెట్టు, అది ఏంటి తులసి చెట్టు కాదు, మన గణపతి రాకు గుడి ఉంది స్వామికి. ఇక్కడ పీర్లకి ఏంటంటే గణపతి రాకు, కుడక, తర్వాత దస్తీలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ మొక్కుల ప్రకారంగా ఒక్కొక్క విధంగా తీసుకొస్తారు. అండ్ ఈ దర్గాకి కూడా ఈ 9 రోజులు కూడా స్టార్ట్ అయిన తర్వాత మొక్కులు ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కాని వాళ్ళకి కానీ, దయ్యాలు పట్టిన వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి ఒక నమ్మకము అండ్ అదొక మహత్యమం కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు. ఇక్కడ లోపల ఇంకా సో ఇది జెండాలు. ఇక్కడ జెండాలు చూసుకుంటే ఈ పైన జెండాలు కూడా అంటే మొక్కుకున్న వాళ్ళు గంధంతో పాటు గంధం పెట్టేసి దస్తి కడతాను మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ జెండా కట్టి కూడా మొక్కులు తీర్చుకుంటారు అన్నమాట. సో ఇక్కడ హిందూ ముస్లిం అనే విభేదాలు ఏం లేవు, అందరు కలిసికట్టుగా వేసుకుంటారు అన్నమాట. హిందూ ముస్లిం యొక్క సఖ్యతను కాపాడే విధంగా ఈ పీర్ల పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేసుకుంటారు అన్నమాట. సో ఇది మనము లోపల విగ్రహం కూడా ఇలానే ఉంటుంది. ఈ పైన మనం చూపిస్తున్న హస్తం లాగానే ఉంటుంది. లోపల ఈ దర్గాలో ఉన్నటువంటి ఈ బాబాకి సవారి అనేది ఈ గుర్రం అన్నమాట. సో పైన హస్తం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ తల్లిపీరిని ఇక్కడ నిలబెడతారు, ఈ లోపల చూపిస్తారు. తల్లిపీరిని ఇక్కడ నిలబెడతారు అన్నమాట. తల్లిపీరిని కూర్చోబెట్టే ప్లేస్ మాత్రం ఇదే. ఈ ప్లేస్లోనే కూర్చోబెడతారు. ఇక్కడనే మళ్ళీ పీరియడ్ కూడా తయారవుతాయి. మేము పోయినసారి వీడియోలో ప్రతి ఒక్కటి కూడా చూపించినాము. ఈసారి వీడియోలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఎండ్ కాకుండా చూపిస్తాం. దాని తర్వాత బోనాలకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా వస్తాయి. ఈ ప్రతి ఒక్క ఫెస్టివల్ని చూపించడమే మా యొక్క లక్ష్యం అన్నమాట. సో అవి సంబంధించినటువంటి ఈ ఫుల్ బ్లాగ్ ఈ పోయినసారి జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత సరిగ్గా మధ్యలో వచ్చే వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి మల్లెపూలు కానీ, స్వీట్స్ కానీ, కుడుక కానీ, దస్తీలు కానీ మొక్కుకుంటారు. యథావిధిగా మొక్కుంటారు. లోపల తాళం వేసి ఉంది, నేను అది చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. లోపల ఈ బాబాకి గంధం అంటే బాగా ఇష్టం అంట. గంధం అంటాం కదా, గంధం ఇష్టం. ఈ రూమ్లో ఏమున్నాయి అంటే దేవునికి సంబంధించిన పీర్లకు సంబంధించినటువంటి సవారీలు ఉన్నాయి. ఆ సవారీలు, తల్లిపీరి, పిల్లపీరీలు అంటాం కదా, అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి పైన పెట్టేసి కట్టేసారు. అంటే కింద డస్ట్ తాకకుండా నీట్గా ప్లేస్లో పైన పెట్టారు. కింద హస్తం అంటే దేవుడి యొక్క బాబా యొక్క హస్తం గుర్తు మాత్రం లోపల ఉంటుంది. దానికే ఇప్పటికి కూడా భక్తులు వస్తూనే ఉంటారు, ఇక్కడ నిద్రలు వేస్తారు, పోతూనే ఉంటారు. చాలా వీళ్ళపల్లి అన్నంగానే మనకి దర్గా చాలా ఫేమస్గా చెప్పుకోబడుతుంది అన్నమాట. ఈ డోర్ ఓపెన్ కాగానే ఖచ్చితంగా మీకు దీంట్లో ఉండేది కూడా చూపిస్తాను అన్నమాట. ఓకేనా, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.